ప్రతి కుటుంబంలోనూ మనం చిన్నప్పటి నుంచి వినే ఒకే ఒక్క మాట, డబ్బులు దాచుకోవాలి, వృధా ఖర్చులు చేయకూడదు, పొదుపు చేయాలి. అవునా? మన అమ్మలు పోపుల పెట్టెల్లో దాచే డబ్బుల దగ్గర నుంచి మన నాన్నలు బ్యాంకుల్లో వేసే ఫిక్స్డ్ డిపాజిట్ల వరకు పొదుపు అనే మాట మనం చిన్నప్పటి నుంచి ప్రతిసారి వింటూనే ఉన్నాం. కానీ ఈ 2020లో నేను మీకు ఒక చేదు నిజం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే, ఈ రోజుల్లో కేవలం డబ్బు దాచడం మాత్రమే చేస్తే మీరు రోజు రోజుకు పేదవాళ్ళు అయిపోతారు. ఏంటి షాక్ అయ్యారా? దాచుకుంటే పేదవాళ్ళు అవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, ఇది అక్షరాల నిజం. 2026లో పొదుపు చేయడం అనే ఆలోచన పూర్తిగా తప్పు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనే పురుగు మీరు పొదుపు చేసిన డబ్బును నెమ్మదిగా తినేస్తుంది. 2026లో పొదుపు చేయడం అనే ఆలోచన ఎందుకు తప్పు? ప్రతి కుటుంబం అర్జెంటుగా నేర్చుకోవాల్సిన ఆ అలవాటేంటి? ఇంతకీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఈరోజు వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి మా బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక 10 ఏళ్ల క్రితం 2016లో రూ. 100 పట్టుకెళ్తే మార్కెట్‌లో ఎన్ని కూరగాయలు వచ్చాయో గుర్తున్నాయా? అదే రూ. 100ను ఈరోజు 2026లో పట్టుకెళ్తే కనీసం 2 కేజీల టమాటాలు, కొత్తిమీర కూడా సరిగ్గా రావట్లేదు. అవునా కాదా? దీన్నే ఎకనామిక్స్‌లో ద్రవ్యోల్బణం అంటారు, ఇన్ఫ్లేషన్. సులభంగా చెప్పాలంటే రూపాయి విలువ తగ్గిపోవడం, వస్తువుల ధరలు పెరగడం. ఈరోజు మీరు ఒక రూ. 1,00,000 తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్‌లో పెట్టారనుకోండి, లేదంటే బీరువాలోనే దాచిపెట్టారనుకోండి, వచ్చే ఏడాది కూడా అది రూ. 1,00,000 లాగే ఉంటుంది. కానీ పోయిన ఏడాది మీరు ఆ రూ. 1,00,000తో ఏదైతే కొనాలనుకుంటున్నారో అదే రూ. 1,00,000 ఇప్పుడు పట్టుకెళ్తే ఆ వస్తువు విలువ 1,08,000 1,10,000 ఉంటుంది. అంటే మీ లక్షలాగే ఉంది. కానీ దాని కొనుగోలు శక్తి తగ్గిపోయింది. పర్చేసింగ్ పవర్ తగ్గిపోయింది. ఒకప్పుడు రూ. 100తో కొనగలిగిన వస్తువులు ఇప్పుడు రూ. 120, రూ. 130 అయ్యాయి. అంటే మీరు డబ్బు సేవ్ చేసినా సరే దాని కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. చాలామంది అనుకుంటారు, మాకు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంది, ఎఫ్‌డీలు ఉన్నాయి, మాకు వడ్డీ వస్తుంది కదా అనుకుంటారు. సరే, ఒక చిన్న లెక్క చూద్దాం. ప్రస్తుతం బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ల మీద ఇచ్చే వడ్డీ ఎంత ఉందనుకుంటున్నారు? 3-4%. పోనీ ఎఫ్‌డీల మీద ఎంత ఇస్తున్నాయి? మహా అంటే 6-7%. కానీ మన దేశంలో సగటున ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ రేటు ఎంత ఉందో తెలుసా? దాదాపుగా 6-7% పైనే ఉంది. ఇది కాకుండా ఇంకా హాస్పిటల్ ఖర్చులు, పిల్లల చదువులు, ఫీజులు ఏడాదికి 10-12% పెరుగుతున్నాయి. మీకు బ్యాంక్ ఇచ్చే వడ్డీ మహా అయితే 6%. ధరలు పెరిగే రేటు 7-8%. ప్రాక్టికల్‌గా చూస్తే ప్రతి ఏటా మీ డబ్బు బ్యాంకులో దాచుకోవడం వల్ల పెరగడం లేదు. బదులుగా 1% విలువను తగ్గిపోతుంది. అందుకే నేను చెప్పింది, డబ్బును దాచిపెడితే అది కరిగిపోతుంది. గతంలో లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు. 2026లో టెక్నాలజీ మారిపోయింది. ఉద్యోగాల భద్రత తగ్గిపోయింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడిపోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. చదువుల ఖర్చులేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకప్పుడు మన తాతల కాలంలో కేవలం పొదుపు చేసి ఆ డబ్బుతో స్థలాలు కొనుక్కునేవారు. ఎందుకంటే అప్పట్లో ల్యాండ్ రేట్లు తక్కువ. పొదుపు చేసిన డబ్బుకు విలువ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ జీతాలతో కేవలం పొదుపు చేస్తూ పోతే రిటైర్మెంట్ అయ్యేసరికి కనీసం ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. 10 సంవత్సరాల క్రితం రూ. 1,00,000తో ఒక 6 నెలలు ఇంటి అద్దె, స్కూల్ ఫీజు, కూరగాయలు కవర్ అయ్యేవి. కానీ ఇప్పుడు అదే రూ. 1,00,000తో కనీసం 2 నెలలు కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. 10 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ ఫండ్ కోసం 3 నెలల సేవింగ్స్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఎమర్జెన్సీ ఫండ్ కోసం కనీసం 6-12 నెలల ఖర్చులు సేవ్ చేయాలని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఇంకా జాబ్ సెక్యూరిటీ తగ్గిపోయింది, లైఫ్ స్టైల్ ఖర్చులు పెరిగిపోయాయి, యుద్ధాల భయం, సేవింగ్స్ రేట్ దేశవ్యాప్తంగా 30 ఏళ్లలో అతి తక్కువ స్థాయికి పడిపోయింది. మన తెలుగు కుటుంబాలు ఇంకా పాత బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్ మీదనే ఆధారపడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటారు? డబ్బులు దాచడం మానేయాలా? అస్సలు కాదు. డబ్బులు దాచుకోవాలి. కానీ దాన్ని బీరువాలోనో, తక్కువ వడ్డీ వచ్చే అకౌంట్లలోనో ఉంచకూడదు. పొదుపు చేయడం అనే స్టేజ్ నుంచి పెట్టుబడి పెట్టడం అనే ఒక సెకండ్ స్టేజ్‌కి మనం మారాలి. ప్రతి కుటుంబం ఫాలో అవ్వాల్సిన కొన్ని సింపుల్ స్టెప్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఎమర్జెన్సీ ఫండ్. మీ కుటుంబానికి కనీసం 6 నెలలకు సరిపడా ఖర్చులను ఒక పక్కన పెట్టండి. దీన్ని అస్సలు ముట్టుకోవద్దు. ఇది మీ సేవింగ్స్ అకౌంట్. 2, సరైన ఇన్వెస్ట్‌మెంట్ లేదా రైట్ ఇన్వెస్ట్‌మెంట్. మిగిలిన డబ్బును ధరల పెరుగుదలను తట్టుకొని అంతకంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చే మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్, సిప్ ఇన్వెస్ట్మెంట్, ఇండెక్స్ ఫండ్స్ లేదా మంచి స్టాక్స్. వీటిలో లాంగ్ టర్మ్‌లో 5-10 ఏళ్ళు కనీసం 12-15% వరకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మనం ఇన్ఫ్లేషన్‌ను ఈజీగా తట్టుకొని నిలబడగలం. 3, బంగారం మరియు స్థలాలు. మన తెలుగు వాళ్ళకు బంగారం అన్నా, ల్యాండ్ అన్నా కూడా చాలా ఇష్టం. కానీ ఫిజికల్ గోల్డ్ కంటే కూడా డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ లాంటి వాటి గురించి తెలుసుకోండి. వాటిలో ఇన్వెస్ట్ చేయండి. వాటి వల్ల మీకు దొంగల భయం ఉండదు. ఎక్స్ట్రా వడ్డీ కూడా వస్తుంది. అనవసరమైన రుణాలకు దూరంగా ఉండండి. క్రెడిట్ కార్డ్ బిల్లులను పూర్తిగా చెల్లించడానికి ప్రయత్నించండి. ప్రతి నెల ఆదాయం వచ్చిన వెంటనే కనీసం
20% సేవ్ చేసి పెట్టుబడి పెట్టే అలవాటు చేసుకోవాలి. 4 రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఎన్‌పీఎస్ లేదా పీపీఎఫ్ లాంటి ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. వీటిలో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 5 స్కిల్స్ ఇన్వెస్ట్‌మెంట్. ఎక్స్ట్రా ఇన్‌కమ్ కోసం ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ బిజినెస్ లేదా స్టాక్ మార్కెట్, యూట్యూబ్ ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకోండి. అది మీకు సైడ్ ఇన్‌కమ్‌లా పనిచేస్తుంది. 6 హెల్త్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్. ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి. వీటి వల్ల మీకు భవిష్యత్తులో భరోసా ఉంటుంది. పెట్టుకోండి ఫ్రెండ్స్, మనం కష్టపడి డబ్బు కోసం పనిచేస్తున్నాం. కానీ ఆ డబ్బు మన కోసం పనిచేయనంత కాలం మనం ఆర్థికంగా పైకి రాలేం. మీరు సంపాదించిన రూపాయిని ఒక చోట నిద్రపోనివ్వకండి. దాన్ని పెట్టుబడి రూపంలో పరిగెత్తించండి. ఈరోజే మీ ఇంట్లో కూర్చొని మీ సేవింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సాంప్రదాయ పాత పద్ధతుల నుంచి కాస్త బయటకు వచ్చి కొత్త తరం ఇన్వెస్ట్మెంట్ వైపుకు అడుగులు వేయండి. ఈ వీడియో మీ కుటుంబంలో ఒక చిన్న మార్పు కారణమైనా సరే నేను చాలా సంతోషిస్తాను. మరి ఈ సమాచారం మీకు నచ్చితే మీ బంధువులకు, స్నేహితులకు, ముఖ్యంగా మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ ఈ నిజాన్ని తెలుసుకోవాలి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.